ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీకు నా లైఫ్లో కొన్ని నేను అనుకుంటాను కదా, అవన్నీ అబద్ధాలు అని అర్థమైంది. ఏం లేదు, చదివి మనలోని సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని మంచి దారిలో ఉంచుతుంది అని అనుకునేదాన్ని, భ్రమపడేదాన్ని. నేను పెద్ద అయ్యే కొద్దీ మన లైఫ్లో ఎంతోమందిని చూస్తుంటాము. మన లైఫ్ జర్నీలో వారందరినీ చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళే, సాఫ్ట్వేర్స్ అని, డాక్టర్స్ అని, ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే రాంగ్ రూట్స్లో కొంతమందిని చూశాను నేను. రాంగ్ రూట్స్లో ఉన్నారు. అంటే ఇక్కడ చదువు ఓన్లీ బ్రతకడానికి మాత్రమే, అంతేగాని మనలోని వ్యక్తిత్వం అనేది మనలోనే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మన మనసుకి మనం కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మనం ఎక్కడ పొరపాట్లు చేశామని తెలుసుకొని మంచి దారిలో వెళ్తున్నామంటే దానికి కారణం ఏంటి? మనమే. దానికి చదువు కాదు కారణం. మరి ఈ రోజుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళే కదా తప్పుడు దారులను ఎంచుకుంటున్నారు. సాఫ్ట్వేర్లో ఈ మధ్య యూఎస్లో ఒక అతను ఎంత మంచిగా ఉన్నారండి చూడ్డానికి. ఇన్స్టాలో చూశాను. పాపం పిచ్చివాడయ్యాడు. చదువు అంటే స్ట్రెస్ వల్లనో లేకపోతే దేని వల్లనో కానీ అతను పిచ్చివాడయ్యాడు. ఎక్కువ చదువు కూడా కొంపలు ముంచుతుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమో అండి, చదువు నిజంగా చదువు బాగా వచ్చిందని వాళ్ళని సంతోషపడాలో తెలియదు. పక్కదారులు తొక్కుతున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. ఒక్కొక్కసారి వాళ్ళందరినీ తలుచుకుంటే చాలా బాధేస్తుంది. మళ్ళీ కొంతమంది పురాణాలు అంటే ధర్మము, ఇప్పుడు చాలామందికి ధర్మం తెలుస్తుంది కదా, తప్పు ఏంటి పురాణాలు తెలుస్తుంది కదా. ఆ పురాణాలు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు పాటించారు. నిజంగా నేను చూశాను. ఇన్స్టాలో కూడా కొంతమంది, ఒక అబ్బాయిని చూశాను. అతని మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటే ఎంత గొప్పవాడో అనుకునేదాన్ని. కానీ అతను కొన్ని చూశాను, అతనివి ఒక వీడియో చూశాను ఇంటర్వ్యూలో. అంటే ఇతనేనా అని అప్పటి నుండి అతని వీడియోస్ని చూడటం మానేశాను. అంటే ధర్మం తెలిసిన వాళ్ళు ధర్మం పాటించారు, అంటే వేరే వాళ్ళకి చెప్తారు నీతులు. అది చాలా తప్పు. ధర్మం తెలిసినప్పుడు ధర్మం దారిలో వెళ్ళాలి. చదువు సంస్కారం నేర్పాలి, పక్కదారులు పట్టేలా నేర్పకూడదు. ఆ చదువు అనేది, జ్ఞానం అనేది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి